వెలమ కులస్తుల పట్ల షాద్నగర్ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను రామగుండం ఏరియా పద్మనాయక వెలమ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. శనివారం గోదావరికని మార్కండే కాలనీలోని ఓ ప్రైవేటు హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెలమ సంఘం నాయకులు నడిపెల్లి రామ్మోహన్ రావు, సాగర్ రావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన షాద్నగర్ ఎమ్మెల్యే వెలమ కులస్తుల అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడడం సరైంది కాదని సూచించారు. సదరు ఎమ్మెల్యేపై చట్టపరమైనటువంటి చర్యలను తీసుకోవాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయనున్నట్లు చెప్పారు. వీర్లపల్లి శంకర్ షాద్నగర్ ఎమ్మెల్యే గారు వారి ఉన్నటువంటి భూముల తగాదాలు ఇంకేదో వారితో పెట్టుకున్నటువంటి వారు వెలుమవారు కావచ్చు. కానీ వ్యక్తిగతంగా ఎవరైతే మాట్లాడినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి వారి మట్టికే పరిమితం కావాలి. కానీ వెలుమ జాతినే, వంశాన్నే విమర్శించి నా అమ్మ కొడుకులు అలా చూస్తాను, చంపుతానని చెప్పి బెదిరించినటువంటిది ఎంతవరకు ప్రజాస్వామ్యంలో. తాను ఒక పబ్లిక్ సెక్టార్లో ఉండి పబ్లిక్ సెక్టర్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా ఉండి అధ్యక్షుడిగా ఉండి బాధ్యత ఎమ్మెల్యే కాకుండా కూడా ప్రభుత్వ బాధ్యత నిర్వహించుకునేటువంటి ఎమ్మెల్యే ఎంతవరకు సమంజసం చెప్పని మొత్తం యావత్ వెలమ కులస్తులందరూ, మా పద్మనాయక వెలమ కులస్తులందరూ కూడా విచారించదగ్గది, బాధపడేటువంటి అనుభవాలను దెబ్బతీసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో కొత్త పిచ్చగాడు పొద్దుగా అన్నట్టు ఈనాడు వచ్చినటువంటి ఎమ్మెల్యేనే. ఇంతకు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహనీయులు కీర్తిశేషులు జగన్ వెంకటరావు గారు, పార్టీ అధ్యక్షులు నడిపినటువంటి ఎంఎస్ఆర్ గారు, ఎన్నో మంత్రులు చేసినటువంటి జీవి సుధాకర్ రావు గారు, చుక్కారావు గారు, చెప్పబోతే చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతంలో కూడా 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యే మీద కాంగ్రెస్ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు కాదా, వెలుమ వాళ్ళు కాకుండా అంటావా? ఎంతవరకు సమస్య చెప్పని ఒక బాధ్యత ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి మాట్లాడడం వెలుమ సంఘం పూర్తిగా తీవ్రంగా ఖండించి దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వెల్మ కుల బాంధవులను మొత్తం వీర్లపల్లి షాద్నగర్ ఎమ్మెల్యే గారు, వీర్లపల్లి శంకర్ గారు దూషించినటువంటి భాష కానీ, ఆయన సభ్యత కానీ, ఆయన విలువలు తెలుస్తుంది. అదేవిధంగా మా పద్మనాయక వెల్మ అందరికీ ఆయనే తప్పకుండా క్షమాపణలు చెప్పే అవసరం ఉన్నది. ఒకవేళ క్షమాపణ చెప్పని పక్షంలో మా వెల్మ సంఘం ఏంది అనేది ఆయనకు చూపడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. దాన్ని వారు ఎదుర్కొనే చాలా సంతోషం. మేమేంది అనేది వారికి ఇస్తాము. ఇంతటితో ఇంకా ఈ మీడియా సమావేశంలో సంఘ నాయకులు బలుమూరి అమరేందర్ రావు, రాజేశ్వరరావు, భాస్కర్ రావు, కిషన్ రావు, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.